యేసు ప్రభువారు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. మనం చదువుతాం, ఆయన వెంటనే కపెర్నహూము నుండి బయలుదేరి నజరేతుకు వెళ్ళాడని, నజరేతు నుంచి వెంటనే బయలుదేరి ఆయన గలిలయకు వెళ్ళాడని, గలిలయ నుంచి బయలుదేరి వెంటనే ఆయన కానాకు వెళ్ళాడు అని, ఇలా కొన్ని ప్రదేశాల గురించి చదువుతున్నప్పుడు ఆ వాక్యాలు చదివిన ప్రతి స్థలములో నిలబడటం, ఆ స్థలాలను పరిశీలించడం నా జీవితంలో చాలా గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు, శరీరధారుడిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ చెప్పి ప్రజలను బాగు చేసేవాడు. మీలాగే సమస్యలతో, బాధలతో, దుఃఖముతో, వేదనతో, కలవరంతో ప్రజలు వచ్చినప్పుడు వారిని బాగు చేస్తూ విడిపించేవాడు యేసయ్య. ఒక రోజున యేసు ప్రభువారు ఆయన యెరికో అనబడే ప్రాంతంలో సంచరిస్తున్నాడట. ఆయన ఎంత ప్రేమ గలవాడు! ఈ ప్రపంచానికి ఆయన ప్రేమ ఇంకా సరిగా అర్థం కాలే. ఈ ప్రపంచంలో మనుషులకు దేవుని ప్రేమ సరిగా అర్థం కాలే. ఆయన ప్రేమ నిజముగా అర్థమైతే, ఆయన ప్రేమను నిజంగా మనం అర్థం చేసుకుని కనుక ఉంటే, ఈ రోజున భారతదేశం అంతా క్రీస్తుడు కలిగిన దేశంగా మారిపోయేది. ఆయన ఎంత ప్రేమ గల దేవుడో, ఆయన ప్రేమ ఎంత మాధుర్యమైనదో, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో ఈరోజు మీతో 1-2 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు. జాగ్రత్తగా వినండి. ఆయన యెరికో అనబడే ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు, ఆయన యెరికో అనబడే ప్రాంతానికి ప్రవేశించగానే ఆయన వెనక చాలామంది ప్రవాహం వల్ల జనసమూహం వెంబడిస్తున్నారు. ఆ మార్గంలోనట ఒక గుడ్డివాడు భిక్షం అడుగుకుంటూ కూర్చున్నాడట. మీకు తెలిసి వాక్యం లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి. మీరెవరు చూడవసరం బైబిల్, నేను చెప్తాను చాలు. ఆయన యెరికో ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆ పట్టణంలోనికి సమీపముగా రాగానే త్రోవ ప్రక్కన భిక్షమ అడుగుకుంటున్న ఒక గుడ్డివాడు కూర్చున్నాడు అని మనం చదువుతాం. వాడు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడట. చాలా ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడట. అయితే యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతున్నాడని, వెళుతున్నటువంటి ప్రజల చప్పుడు, కాళ్ళ చప్పుడు విని, ఇంతమంది వెళుతున్నారు ఈ మార్గంలో, ఎప్పుడు ఇంతమంది రాలే, ఇంతమంది ప్రజలు ఎప్పుడు ఈ రూట్లోకి రాలేదు, ఇంతమంది వెళ్తున్నారండి, కాళ్ళ శబ్దం బాగా వినబడుతుంది అని గమనించి ఎవరినో పట్టుకొని అడిగాడు, అయ్యా మా ఊరిలోకి ఎప్పుడు ఇంతమంది జనం రాలేదు, మా పేటలోనికి ఎప్పుడు ఇంతమంది జనం ప్రవాహంలో రాలేదు, ఏంటి సంగతి, ఇంతమంది వెళ్తున్నట్టున్నారు చాలామంది అని అడిగాడు. అడిగితే వారు యేసు ప్రభు వెళుతున్నాడని చెప్పారు. వెంటనేనట యేసు ప్రభు అని పిలవటం ప్రారంభించాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో అప్పుడు చూద్దాం, 38వ వచనంలో నేను చదువుతాను. అప్పుడు వాడు, యేసు, ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, కేకలేస్తున్నాడు, పిలుస్తున్నాడు, నన్ను కరుణించయ్యా, నన్ను ఒకసారి చూడయ్యా, నన్ను ఒకసారి దర్శించయ్యా, ఒకసారి నా దగ్గర ఆగయ్యా అని అడుస్తున్నాడు. పక్కనలు అంటున్నారే, ఆయన చాలా బిజీగా వెళ్తున్నాడు రా, చాలామంది జనం ఉన్నారు, ఇప్పుడు ఆగడు ఆయన, నువ్వు అలా పిలవకు, ఆగో అని అడ్డగించారు. అడ్డగిస్తే ఆయన అడ్డగించినా కూడా ఆగలే. ఆగకుండా ఆయన పిలవటం ఇంకా ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ ఉరుకా, ఎందుకలా పిలుస్తున్నావు, ఎందుకలా అరుస్తున్నావు, బుద్ధి లేనోడా, అరవక అని ఆపుతున్నారు. వాడు ఆపుతున్న కొలది గట్టిగా పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. 3వ కేక వేయగానే
యేసు ప్రభువు ఆగిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా చెప్పండి. నువ్వు పిలిచినా ఈరోజు ఆగుతాడు. నేను పిలిచినా ఆగుతాడు. ఆయన చూడడానికి టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన చూడటానికి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన చూడటానికి రికమెండేషన్ చేయవలసిన అవసరం లేదు. నీవు ఇక్కడ ఉండి పిలిచినా, ఈరోజు యెరికోలో ఆ గుడ్డివాడి ముందు ఆగిన ఆ యేసు నీ దగ్గర కూడా ఆగుతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెవరైనా పర్వాలే, నీ కులం ఆయనకు అవసరములే, నీ మతం ఆయనకు అవసరములే, నీ జాతి ఆయనకు అవసరములే, నువ్వు డబ్బున్నవాడువా డబ్బు లేని దానివా ఇవన్నీ ఆయనకు అవసరములా. నువ్వు పిలిస్తే ఆయన ఆగే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆగాడు. ఆగిన తర్వాత నా ప్రసంగం ఇక్కడి నుంచి, నా వర్తమానం ఇక్కడి నుంచి. ఆగగానే దేవుడు మాట్లాడుతున్న మాట 40వ వచనం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట 41వ వచనం. నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, నేను నీకేం చేయాలని నన్ను పిలిచావు, నీకేం కావాలని నన్ను ఆపావు, నీ అవసరత ఏంటి, నీ కొరత ఏంటి, నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తాను అని నువ్వు నన్ను పిలిచావు చెప్పు. నా దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నా దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు, నేనేం చేయాలని నువ్వు పిలిచావు చెప్పు అంటున్నాడు. నేనేం చేయాలని నువ్వు కోరుతున్నావు చెప్పని అడుగుతున్నాడు. నేనేం చేస్తానని నువ్వు నన్ను పిలిచావో చెప్పని అడుగుతున్నాడు. ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళని చెప్పుకున్న వారు ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలామంది మేము దేవుళ్ళమని ప్రకటించుకున్న మనుషులు చాలామంది ఉన్నారు. నువ్వు మాకేం చేస్తావు అని అడిగారు వాళ్ళు. నువ్వు నాకేమిస్తావు అని అడిగారు వాళ్ళు. నువ్వు నాకేం కడతావు అని అడిగారు వాళ్ళు. నువ్వు నాకేం కట్టిస్తావు అని అడిగారు వాళ్ళు. మనుషులమైన మనము వాళ్ళు దేవుళ్ళు కానీ చెప్పుకుంటే వాళ్ళ దగ్గరకు మనం వెళితే, నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకేం తెస్తావు, నువ్వు నాకేం కోస్తావు, నువ్వు నాకేం బలిస్తావని వాళ్ళు మనల్ని అడిగారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు మనల్ని నువ్వేమిస్తావని అడగటల్లా, నేను నీకేం చేయాలో చెప్పు అని అడుగుతున్నాడు. చెప్పండి కొట్టండి. నేను నీకేం చేయాలో చెప్పు. అవును బిడ్డ, మనుషులు చాలామంది దేవుళ్ళని చెప్పుకున్నారు. చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప దేవుళ్ళమని కూడా ప్రకటించుకున్నారు. వాళ్ళందరూ నువ్వు మాకేం కడతావు అని అడిగారు. నాకెన్ని గుళ్ళు కడతావని అడిగారు. నాకెన్ని కొబ్బరికాయలు కొడతావని అడిగారు. నాకెన్ని బళ్ళు అర్పిస్తావని అడిగారు. నాకెళ్ళి నువ్వు ఏం చేస్తావని అడిగారు. కనేసయ్యా నువ్వు నాకేం చేస్తావని అడగటలే, నేను నీకేం చేయాలో చెప్పు. ఎందుకు నన్ను పిలిచావు, నేనేం చేస్తానని నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు, నీకే కొరత ఉందో చెప్పు, నీకే అవసరం ఉందో చెప్పు, నీకే బాధ ఉందో చెప్పు, నీకే సమస్య ఉందో చెప్పని అడిగిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. నీ తల్లి ఎప్పుడు నిన్ను అడగలే. ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి బిడ్డా నీ ఇంట్లో అన్నీ మంచిగా ఉన్నాయా, నీకేమన్నా కావాలా అని నీ తల్లి ఎప్పుడు నిన్ను అడగల. నీ తండ్రి ఎప్పుడైనా నీకు ఎదురుపడినప్పుడు బిడ్డా మీరు మంచిగున్నారా, నీ బిడ్డలు మంచిగున్నారా, నీకేమన్నా కావాలా అని నీ తండ్రి కూడా నిన్ను ఎప్పుడు అడగల. నువ్వు స్నేహితులని ప్రాణ స్నేహితులు చెప్పుకుని ఏ స్నేహితుడు కూడా ఏంట్రా నీరసంగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, బాధగా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు, ఏమన్నా కావాలా ఏంట్రా అని ఎప్పుడు నీ స్నేహితుడు అడగలా. నా బంధువులు నా స్నేహితులు మా కుటుంబం చాలా పెద్దది, నాకు చాలా మంది బలంగా ఉన్నారని చెప్పినావు కదా. ఏ బంధువు కూడా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, అక్కర్లతో ఉన్నప్పుడు, కొరతలతో ఉన్నప్పుడు నీకేమన్నా కావాలా బిడ్డ అని ఏ బంధువు నిన్ను అడగలా. ఏ బంధువు అడగలేదు. కానీ
ఏ స్నేహితుడు అడగలేదు కానీ, ఏ మిత్రుడు అడగలేదు కానీ, ఏ చుట్టం అడగలేదు కానీ, ఏ వ్యక్తులు నిన్ను అడగలేదు కానీ, యేసు ప్రభు ఈ రోజు నేను అడుగుతున్నాడు, నీకేం కావాలని వచ్చావని అడుగుతున్నాడు. నీకేం కావాలని ఈ ఆరాధనలోకి వచ్చావని అడుగుతున్నాడు. ఎంత ప్రేమ అండి! ఎవరు అడిగారు నిన్ను? ఎప్పుడు ఎవరు అడగలే. పస్తులు పడుకున్న నీ దగ్గరకు వచ్చి ఎవరు అడగల. ఆకలి బాధలతో అలమటిస్తున్న నీ దగ్గరికి ఎవరు వచ్చి అడగలే. నీ బిడ్డలకు చదివించుకోలేక తికమకవుతి సత్తన మద్దన పోతుంటే భయంకరమైన వ్యాధుల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా నీ పిల్లలు ఎలా చదువుతున్నారని ఎవరు నిన్ను అడగలే. నీకేమైనా సహాయం కావాలేరా, నేనున్నాను రా అని చెప్పిన వాడు ఎవడు లేడు. నీకేమైనా సహాయం కావలిస్తే నా దగ్గరికి రారా ఇస్తాను అని అడిగిన వాడు నిన్ను ఎవడు లేడు. కానీ వాడిని అడుగుతున్నాడు, యేసయ్య ఎందుకు బిడ్డ అంతసేటి కేక వేశావు? ఎందుకు బిడ్డ ఏం కావాలని కేక వేసావు చెప్పు. నేనేం చేయాలని నువ్వు ఆశించావు చెప్పు. నువ్వేం కావాలని కోరుకుంటున్నావు చెప్పు, నేను నీకు అది ఇస్తాను అంటున్నాడు. వాడు అంటున్నాడు, అయ్యా పుట్టిన మొదలుకొని నేను గుడ్డివాడినయ్యా. నా తల్లి నన్ను కన్నది కానీ నా తల్లి ఎట్లుంటుందో నాకు తెలియదు. నా తండ్రి నన్ను కన్నాడు కానీ నా తండ్రి ఎలా ఉంటాడో నాకు తెలియదయ్యా. నా తోబుట్టువులతో నేను పుట్టాను కానీ నా తోబుట్టువులు ఎట్టుంటారో తెలియదు. అసలు అంతదాకెందుకయ్యా, నేను పుట్టాను కానీ నేను ఎలా ఉంటానో నాకే తెలియదయ్యా, నాకే తెలియదు. ఎందుకయ్యా ఈ శాపకరమైన జీవితం? ఎందుకయ్యా ఈ జీవితం? ఎందుకయ్యా దుఃఖకరమైన జీవితం? ఎందుకయ్యా ఈ భయంకరమైన వేదనకరమైన జీవితం? ఎప్పుడన్నా ఎవరైనా నిన్ను అడిగారా నీ కొరత ఏంటని, నీ సమస్య ఏంటని, నీ దుఃఖం ఏంటి, నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు బిడ్డ అని ఎప్పుడన్నా నువ్వు మంచాన్ని పడి ఉంటే నీ భర్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడు. నువ్వు రోగాలు పడి ఉంటే నీ తల్లి వచ్చి నీ పక్కన కూర్చొని మాట్లాడదు. నువ్వు రోగంతో మంచం మీద అలమటిస్తుంటే నీ పిల్లలు అటు ఇటు తిరుగుతారే తప్ప అమ్మా అన్నం తిన్నావా అని కూడా అడగరు. నీకేం కావాలో ఎవరు అడగరు. నీ అవసరత ఏంటి ఎవరు అడగరు. నీ అక్కర ఏంటి ఎవరు అడగరు. నీ సమస్య ఏంటి ఎవరు అడగరు. నీ కొరత ఏంటి ఎవరు అడగరు. నిన్ను చూస్తారు వెళ్ళిపోతారు. కష్టం వచ్చినప్పుడు ఎవరు రాడండి. అన్నీ మంచుకున్నప్పుడు మా బాబాయి, మా పిన్ని, మా అక్క, మా తమ్ముడు, మా అత్త, మా మేనత్త, మా మేనలుడని రకరకాల సుట్టరికం కలిపేస్తారు. నీ జీవితంలో అన్నీ కోల్పోతే నీ దగ్గరికి ఎవరు రారు. నువ్వు రోగాన్ని పడి మంచాన్ని పడి రోగాలతో మూలుగుతుంటే నీ దగ్గరికి ఎవడు రాడు. నీకేం కావాలో అడగరు. నువ్వే సమస్యతో ఉన్నవాడు అడగరు. తిన్నావా లేదా అని కూడా అడగరు. కానీ యేసయ్య ఎవరు తెలుసా? నన్ను ఎందుకు ఆపావు? నేనేం చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? నీకేం కావాలని నన్ను పిలిచావు చెప్పు. బా ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు అండి. నీకేం కావాలి అని అడిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కటే, నజరేయుడైన యేసు. నీ కొరత ఏంటో చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు, నీ వ్యాధులు ఏంటో చెప్పు, నీ దుఃఖం ఏంటో చెప్పు, నీ కలవరం ఏంటో చెప్పు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు చెప్పు. నీకు నేనేమి ఇవ్వాలి? ఏ అవసరతతో ఇక్కడికి వచ్చావు? ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావు? ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావు? ఏ బాధతో ఇక్కడికి వచ్చావు? వాడు చెప్పాడండి, పుట్టిన కాడ నుంచి కొరతలేనయ్యా. అన్నం తింటున్నానయ్యా ఎవరో ఒకళ్ళు పెడుతుంటే, కానీ అది ఎలా ఉంటుందో కూడా తెలియదయ్యా. అయ్యా బట్టలు ఇస్తున్నారు ఎవరో ఒకళ్ళు, వేసుకుంటున్నాను కానీ అవి ఎలా ఉంటాయో తెలియదయ్యా. అసలు ఇవన్నీ ఎందుకయ్యా? అసలు నేను ఎలా ఉంటానో నాకే తెలియదయ్యా. నీకేం కావాలి చెప్పు బిడ్డ. ఎంత ప్రేమ అండి. నీ తండ్రి ఎప్పుడన్నా ఇంటికి వచ్చి, ఏనానా ఈ నెలంతా మీకు మంచిగా ఉందా అని అడిగిన దాఖలాలు ఉన్నాయా? లేవు. పెళ్లి చేసుకుని ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోతే అత్తారింటికి, ఎప్పుడన్నా నువ్వు మీ పుట్టింటికి వస్తే మీ నాన్న మీ అమ్మ ఒకరు చూసుకుంటారు. ఎందుకు తెలుసా? పెళ్లి చేసాక ఇది వచ్చింది ఏంటి మళ్ళీ
ఒకవేళ మీద కష్టంలో ఉండి ఎప్పుడన్నా అమ్మా మా ఆయన జీతం రాలే, పని దొరకలే, కష్టమైపోయింది, పిల్లలు చదువులకి ఫీజు కట్టుకోవడానికి లేవు, ఒక్క 10,000 పంపమా అంటే అంటారు మాకే సరిగా లేదు బిడ్డ. ఇక నీకెక్కడ పంపం, ఇక నీకెక్కడ ఇవ్వగలం? అది నీ తండ్రి ప్రేమ, అది నీ తల్లి ప్రేమ, కనీసయ్య ప్రేమ లాంటిది కాదు. ఎవరి ప్రేమ యేసయ్య ప్రేమతో మ్యాచ్ చేయలేం, యేసయ్య ప్రేమతో పోల్చలేం. ఆయన ప్రేమ ప్రత్యేకమైనది, ఆయన ప్రేమ చాలా విలువైనది. నువ్వు బాధలో ఉంటే, కొరతలో ఉంటే, సమస్యలతో ఉంటే, వేదనలో ఉంటే, అక్కర్లో ఉంటే, కుమిలిపోతుంటే మనుషులు చూసి వెళ్ళిపోతారు, కానీ యేసయ్య చూసి వెళ్ళిపోలేడు. వాడిని దాటలేకపోయాడు, ఆగిపోయాడు అంతే. వాడిని వదులుకొని వెళ్ళలేకపోయాడు, వాడు కేకేస్తే ఆగిపోయాడండి. సర్వ సృష్టికర్తైన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డివాడు కేక వేస్తే ఆగిపోయాడండి. ఏం కావాలి నీకు? నీకేం కావాలి చెప్పు. నీకే సమస్యతో వచ్చావు చెప్పు. నీ కొరత ఏంటి చెప్పని అడుగుతున్నాడు. ఎప్పుడన్నా ఎవరన్నా నన్ను అడిగారా నిన్ను? ఇలా నిన్ను ఎప్పుడన్నా అడిగారా నిన్ను? ఎప్పుడన్నా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే తలుపు దగ్గరకు వచ్చి ఏంటి పిన్ని ఏడుస్తున్నావు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి బాబాయ్ దిగులుగా ఉన్నావన్న వాళ్ళు ఉన్నారా? నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీడి తెక్క కుదిరిందిరా అంట. దీని తెక్క కుదిరిందిరో, భూమి మీద నడవలేదు, ఇది వదిలింది, మొత్తం పోయింది ఇప్పుడు అని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నిన్ను చూసి ప్రేమించే వాళ్ళు ఎక్కడా లేరు. యేసయ్య అంటున్నాడు నీకేం కావాలి చెప్పు. టెల్ మీ, హే మ్యాన్, టెల్ మీ, ఏం కావాలి నీకు? అయ్యా నాకు చూపు లేదయ్యా. అవునా? చూపు కావాలా? ఇదేనా నీ కొరత? ఇదేనా నీ సమస్య? ఇదేనా నీ బాధ? అవునయ్యా, అయితే పో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. చప్పట్లు కొట్టండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. చెప్పగానే వాడు చూపు పొందుకొని వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైతే అడిగాడో, లిసన్, ఏదైతే అడిగాడో దాన్ని దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు ఈరోజు నీకేం కావాలి చెప్పు. ఈరోజు నీకేం కావాలి అడుగు. ఏది కావాలో చెప్పితే ఇది నా చేత కాదని చెప్పే దేవుడు కాదు, ఇది నేను ఇవ్వలేనని చెప్పే దేవుడు కాదు, ఇది నేను చెయ్యలేనని చెప్పే దేవుడు కాదు, ఇది నా వల్ల కాదు, ఇది కాకుండా ఇంకేదన్నా అడుగు అని చెప్పేవాడు కాదు. చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీది. నీకేం కావాలి? నీకేదని ఇస్తా. అబ్రహాం అడిగాడు, నాకు బిడ్డ కావాలయ్యా అన్నాడు. అబ్రహాం, మరి మీ ఆవిడ ముసలిది కదా, గర్భం ఉడికిపోయింది కదా, ఇంక మీ ఆవిడ స్త్రీ ధర్మం కట్టబడ్డది కదా, ఛాన్స్ ఉందంటవా అని అంటే అబ్రహాం అన్నాడు, నువ్వెట్లా అయినా ఇస్తావయ్యా, నువ్వేదైనా చేస్తావు. అవునా? అవును అబ్రహాం, నిజమే. నాకు అసాధ్యమైనది ఏది లేదు. చెప్పండి కొట్టండి. నాకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అడగటం నీ వంతు, చేయటం ఆయన వంతు. ఈరోజు నువ్వు అడగాలి. నోరు తెరిచి అడగాలి. నోరు మూసుకొని ప్రార్థన చిన్నగా చేయటం కాదు. వాడు ఎలా కాకేశాడు? ఓ దావీదు కుమారుడా! ఎట్లా కాకేశాడు? మీరు పిలవండి. ఓ దావీదు కుమారుడా! అది అలా పిలవాలి. వాడు అలాగే పిలిచాడు. వాడు పిలిస్తే దాటలేకపోయాడు, వాడిని కాదనలేకపోయాడు. ఏ గుడ్డాడా లే అనలేకపోయాడు. పక్క వాళ్ళు అంటున్నారు, రై ఏంట్రా పొద్దు కేకలేస్తున్నావు అంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఆగి, మీరు అతన్ని ఏమనకండి, అతన్ని నా దగ్గర తీసుకురానండి. బా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ యేసయ్యది.
ఎవరన్నా గుడ్డివాడు పిలిస్తే దేవుడు ఆగుతాడండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలని టికెట్ కొనాలి. ఈ భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే లైన్లో నిలబడాలి. ఈ భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్లు కావాలి. ఈ భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలంటే చాలా తతాంగం ఉంది. కనీస దగ్గర ఏ తతాంగం లేదు. పిలిస్తే చాలు ఆయన ఆగుతాడు. పిలిస్తే చాలు నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు వస్తాడు. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు అతను తీసుకురండి, ఆపకండి అన్నాడు. తీసుకొస్తే నీకేం కావాలి, నీ కొరత ఏంటి చెప్పు. నా కళ్ళు కావాలయ్యా అనగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచు. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, నీ అవసరత ఏంటో ప్రభుతో చెప్పు. నీ ప్రభు చెయ్యలేనిది ఏది లేదు. నీ ప్రభు ఇవ్వలేనిది ఏది లేదు. ఏ అమ్మాయి, నువ్వు సివిల్సా? ఉరికా, నీ కుటుంబం ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ చదువేంటి, నీ బ్రతికేంటి, అసలు నీ ఇల్లేంటి? నీవు సివిల్సా? అందరూ నిన్ను అంటారు. వాకూడదు. నువ్వెవరిని బట్టి ధైర్యం పొందుకోవాలంటే దేవుణ్ణి బట్టి ధైర్యం పొందుకోవాలి. నీ జ్ఞానం బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, నీ డబ్బుని బట్టి కాదు, నీ చదువుని బట్టి కాదు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఉరికా, ఆగా, కొట్టలేవు రా, నువ్వు కొట్టలేవు, అతను కొట్టలేవు. నేను కొడతా. కొట్టలేవురా, నేను కొడతా. కొట్టలేవు, ఆగా, నేను కొడతా. ఎవరు ఎవరు గొలియాతుని? ఎవరు? దావీదు. నువ్వు కొట్టలేవు, వాడిని జయించలేవు అని అందరూ అంటుంటే దావీదు అంటున్నాడు, ఊరుకోండిరా, వాడు నిన్ను కొడతా. దేవునికి స్తోత్రం. ఎలా కొడతావు? ఎలా కొడతావంటే, వారు పిచ్చివాళ్ళేరా, నేను కాదురా, యుద్ధము యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను సీన్లో అట్ట కనబడతాను అంతేరా, కానీ సీన్లోకి ఎంటర్ అయ్యేది ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు అంటున్నాడు. మొన్న యెరూషలేములో ఆయన సమాధి దగ్గర నిలబడి ఆ సమాధి మీద చేతులు పెట్టగానే నాకు ఇదే గుర్తొచ్చి నేనేం చేశాను తెలుసా మీకు? గెంతులేశాను, నాట్యం చేశాను, యుద్ధము యెహోవాదని గెంతులేశాను. అక్కడ ఒక తెల్లదొర ఉంటే ఆయన పట్టుకొని ఎగురుతుంటే ఆయన అంటాడు, వాట్ హ్యాపెన్, వాట్ మ్యాన్, వాట్ హ్యాపెన్, వాట్ హ్యాపీ, వాట్ అంటాడు. వాట్ గీట్లేదు, ఇది యుద్ధము యెహోవా దేవుడిచ్చినటువంటి విజయము పొందుకున్న భక్తుడి స్థలం ఇది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన బలమును బట్టి కాదు, దేవుని బలమును బట్టి కొట్టగలిగాడు. దావీదు తన బలమును బట్టి ఆధారం చేసుకుని అద్భుతం చేయలేదు, దేవుని బలమును బట్టి కదిలాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీ దేవుడు శక్తిమంతుడు. నీ దేవుడు ఏదని చేస్తాడు నీకోసం. నీ దేవుడు నీ కొరకు ఏది చేయడానికైనా సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. ఏం కావాలి నీకు? కళ్ళు కావాలి, ఇచ్చేసాడు. వచ్చాయి, చూపు పొందుకుని వెళ్తున్నాడట. ఈరోజు నిన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలని తైలాభిషేకానికి వచ్చావు? నువ్వే అవసరతతో వచ్చావు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏది? ఆయన ఏదని చేస్తాడు. నువ్వు అడగాలి. ఈ ఆరాధనలో నువ్వు అడుగు. నీ సమస్య ఏంటో చెప్పు. అయ్యా, నా బిడ్డ వివాహం కోసం, అయ్యా నా బిడ్డ ఆరోగ్యం కోసం, అయ్యా నా చదువుల కోసం, అయ్యా నాకు గృహం లేదు, లేకపోతే నాకు స్వస్థత లేదు, అయ్యా నాకు పరిస్థితులు ఇలా ఉన్నాయి. నువ్వు చెప్పితే ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాడు చెప్పాడు, నీకేం కావాలని అడిగాడు. నాకు చూపు కావాలయ్యా అని చెప్పాడు. చెప్పగానే వాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. చెప్పగానే వాడికి ఏమొచ్చినాయి? కనులు తెరబడ్డాయండి. ఎంత ప్రేమ! ఆయన ప్రేమ నిన్ను అడుగుతున్నాడు. నీ తల్లి అడగల. 25 సంవత్సరాలు నీ సేవకు వచ్చి 25 సంవత్సరాల్లో పిల్లలు ఎలా ఉన్నారు బిడ్డ అని మా అమ్మను అడగటం నాకు తెలియదు. మీరు ఎలా ఉన్నారు అని అడగటం మాకు తెలియదు. తింటున్నారా, తినటం లేదా, ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది, మీ సేవ ఎలా ఉంది, మీ జీవితం ఎలా ఉంది, మీరు అన్ని సక్రమంగా తింటున్నారా, శుభ్రంగా బతుకుతున్నారా అని ఎప్పుడు నా తల్లి కానీ నా తండ్రి కానీ 25 ఏళ్ళలో నన్ను అడగటం తెలియదు.
కానీ ప్రతిరోజు దేవుడు అడుగుతాడు, నీకేం కావాలి చెప్పు. నేను దేవుడితో చెప్తానండి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా ఇది నా అవసరత, ప్రభువా ఈ అవసరతలో నేనున్నానయ్యా. ఆయన ముందు కూర్చొని ఇద్దరు ఏడుస్తామండి. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? కాకులతో పంపుతాడండి. కాకులతో రండి. ఏలియాకు ఎవరితో పంపాడు? కాకులు. ఏలియాకు కాకులతో భోజనం వచ్చిందండి. నిజంగా ప్రియులారా, 25 సంవత్సరాలు ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయి. చిరిగిపోయిన బట్టలు కట్టుకొని రోడ్ల మీద నిలబడిన రోజులున్నాయి. కానీ మనుషుని అడగలేదు, దేవుణ్ణి అడిగాం. మేము అడగగానే దేవుడు ఏదో ఒక రీతిగా ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఎక్కడి నుంచైనా సరే మా అక్కర తీర్చబడుద్ది, మా అవసరత తీర్చబడుద్ది. కారణం, మేము కలిగి ఉన్న దేవుడు మా అక్కర్లన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు అదే చెబుతున్నాను, నీకేం కావాలి? మనుషుల దగ్గరకు వెళ్ళకో, స్నేహితుల దగ్గరకు వెళ్ళకో. వాళ్ళు అవమానపరుస్తారు, వాళ్ళు తృణీకరిస్తారు. 500 రూపాయల కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిలబెట్టాడు నన్ను. పాశ్రమ గారు నిండు గర్భవతి, ఆ పాపే కడుపులో ఉన్నది, అక్కడ కూర్చున్న పాపే కడుపులో ఉన్నది. ఎప్పుడు నన్ను అడగలే దైవజనురాలు, ఏమండి హాస్పిటల్కి వెళ్దామంట, ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అని, ఒక్కసారి తీసుకెళ్ళండి అని ఆవిడ నన్ను అడిగింది. అప్పుడే మొదటగా వెళ్ళాలంటే ఎంత అవుతుందంటే కనీసం ఒక 500 అండి. 500 లేవు. పరిచర్య ప్రారంభ దినాలు 500 ఎవరిస్తారు? సైకిల్ వేసుకొని ఇంటింటికి తిరిగాను, ప్రార్థన చేస్తే ఎవరైనా ఇస్తారేమోనని. ఎవరెవలే. ఒక ఆయన అడిగాను, సార్ ఒక 500 ఇస్తారా? నా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎవరికి 500 పెద్ద సమస్య, పొద్దునింటికి రా ఇస్తా అన్నాడు. ఇస్తాడు కదా అని పొద్దుటే సైకిల్ వేసుకొని ఆశతో ఆవురావురమంటూ వెళ్ళానండి. 7 గంటలకు వెళితే రాత్రి 12 గంటల వరకు నిలబెట్టాడు. కానీ ఇవ్వలేదు. తలుపులు మూసేసుకున్నాడు. చీకటి పడ్డది. కిటికీ దగ్గరకు వెళ్ళి పిలిచాను, సార్. కిటికీలు కొడుతున్నాను, తలుపులు కొడుతున్నాను, గేట్ దగ్గరకు వచ్చి అరుస్తున్నాను, కేకలేస్తున్నాను. వాళ్ళందరూ నిద్రపోతున్నారు, ఎవరు లేకటలే. ఒక్కరిని ఏడుస్తూ గేట్ దగ్గర నిలబడితే ఆ చుట్టుపక్కల అంటారు, ఏ బాబు ఎవరు నువ్వు ఈ రాత్రిపూట ఈ చీకట్లో ఆ గేటు కొడుతున్నావు, ఈ తలుపు కొడుతున్నావు, దొంగడువా ఏంటి అని అడుగుతున్నారు. భయమేసింది. ప్రభువా ఏంటి స్థితి, ఏంటి పరిస్థితి, ఏంటి బ్రతుకు, ఎంతకాలం ఈ జీవితం ప్రభు అని 12 గంటలకు రాత్రి చీకటిలో సైకిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి దైవజనులు అంటున్నారు, ఏమండి ఇప్పుడు దాకున్నారు, తెచ్చారా? ప్రొద్దుటే హాస్పిటల్కి వెళ్దావా? చెప్పాను, తేలే ఇస్తారన్న వాడు ఇవ్వలే, మోసం చేశాడు, తలుపులేశాడు. ఇంట్లో ఉండి పిలుస్తుంటే పలకలే, ఇంట్లో ఉండి కాకలేస్తుంటే తలుపు తీయలే. అవునా, సరే మనం ప్రార్థన చేసుకుందాం. తెల్లవారిందాక ఇద్దరు చాపేసుకుని మోకరించి ఆ పట్టుతోని మోకరించి కూర్చొని తెల్లవారు ప్రభువా ఒక్క 500, ఒక్క 500, ఒక్క 500, ఒక్క 500 ఇవ్వయ్యా. ఎప్పుడు అడగలేనా భార్య, ఎప్పుడు అడగలేదయ్యా, ఒక్కసారి సాయి చేయ. ఏడ్చి 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 పడుకున్నా. తెల్లారింది, ఎప్పుడు తెల్లారిందో తెలియ. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. ఎవరా అని తలుపు తీసి చూస్తే ఒక యవ్వనస్తుడు, పాష గారు నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం బండిని మీ ఇంటి దగ్గర పెట్టండి, మీ రూమ్ దగ్గర అని పార్క్ చేసి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు బస్ స్టాండ్కి. 4 అడుగులు వేసి ఆగి వెనక్కి వచ్చి అంటున్నాడు, ఏంటి కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయన్నాడు. ఏమి లేదు సార్, చెప్పు పర్వాలే,
ఏమైనా అవసరమా అని అడిగాడు. అవును సార్, ఏం కావాలి? ఒక 500 కావాలి సార్. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తానని చెప్పివ్వలేదు సార్, రాత్రంతా నిలబెట్టాడు. అవునా, ఇదిగో ఆయన తీసి తన జేబులో నుంచి డబ్బులు నా చేతిలో పెట్టాడు. అవును, ఆయన నోటు కూడా వచ్చిన మాట ఏంటి తెలుసా? ఏంటి ఏడుస్తున్నావు రాత్రి నుంచి? ఏం కావాలి? అదే మాట ఆ కుటుంబాన్ని అడిగాడు. నీకేం కావాలి? చేశాడు దేవుడు, నాకు చేశాడు దేవుడు, వాడికి చేశాడు దేవుడు, నీకు కూడా చేస్తాడు. నీకేం కావాలి? నీకేం కావాలి? మనుషుల్ని ఎప్పుడు అడిగినా ఖాళీ చేతులతో వస్తావు. మనుషుల దగ్గర ఎప్పుడు చేయి చాచినా ఖాళీ చేతులతో తిరిగి వస్తావు. దేవుని దగ్గర చేయి చాచి నువ్వెప్పుడు ఖాళీ చేతులతో తిరిగి రావు. నీ చేతులు దేవుడు నింపుతాడు. నీ చేతులు దేవుడు నింపుతాడు, నీకు సహాయం చేస్తాడు. అప్పులైపోయింది. భర్త అప్పు చేశాడు, భర్త చనిపోయాడు. అప్పులలో చిట్టి మీద పడ్డారు. ఏ అమ్మాయి, మీ ఆయన చాలా అప్పు చేశాడు, మా దగ్గర ఇస్తావా తీస్తావా లేదా అని కొడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు. అయ్యా 2 రోజులు టైం ఏంటి అయ్యా, 2 రోజులు ఆగండి అయ్యా, 2 రోజులు ఆగి తీస్తానయ్యా. ఏ కుదరదు, 2 రోజులు చాలా రోజులు తిప్పావమ్మా, ఇప్పుడు దాకా ఏంటి గోల? మీకు మేము డబ్బులు ఇచ్చి మేము మీ చుట్టూ తిరగాల అని అంటున్నారు. ఆఖరికి అంటున్నారమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వలేవు కానీ 2 కొడుకులు ఉన్నారు నీకు, ఆ కొడుకులు నా జీతానికి పెట్టంటున్నాడు. కొడుకులను జీతానికి పెట్టాను కానీ పెట్టలేకపోయిందండి. తలుపేసింది, కొడుకులు తీసుకుంది, పరుగు 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 పరుగున ఒక దైవజనుడి దగ్గరకు వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చింది. దైవజనుడా, నా భర్త నీ దగ్గరే ఉన్నాడు, నా భర్త నీ దగ్గర పరిచర్య చేశాడు, నా భర్త చనిపోతూ అప్పు చేశాడు, అప్పులలో వచ్చి నన్ను శోధిస్తున్నారు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని చెబుతుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది ఈ చరిత్ర. దైవజనుడు ఏమంటే తెలుసా? మరి నా దగ్గరకు వచ్చేవేంటమ్మా, నేనేం చేస్తానమ్మా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, మీ ఆయన అప్పుడు పని చేశాడు, అప్పుడంటే ఏదో చేశాడు, అయిపోయింది, వెళ్ళిపో అనాలి. కానీ దైవజనుడు ఏమంటారు తెలుసా? ఏంటమ్మా అలా జరిగిందా? అయితే నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు చెప్పన్నాడు. బా, నేనేం చేస్తానని నువ్వు నా దగ్గరకు వచ్చావు చెప్పు. ఏమి ఇవ్వాలి? నీకేం కావాలి? నీకేంటి చెప్పు. చూసావా, దైవజనుడి ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ దైవజనులను మాట్లాడుతుంది. నీకేం చెయ్యాలని నువ్వు వచ్చావు చెప్పన్నప్పుడు ఆమె దగ్గర సమస్య అంతా చెప్పగానే దైవజనుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. కొంచెం నూనె ఉన్నది, ఓ పంచి ఊరు బయటికి వెళ్ళి ఖాళీ పాత్రలు అప్పు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టు. ఇంటి నిండా పెట్టి నీ నూనెను తీసి ఆ పాత్రలో పోయి, ఆ పాత్రలో నూనె అంతా నిండిపోతాయి. ఆ నూనెను అమ్ముకొని నీ అప్పు తీర్చుకోపో అన్నాడు. వెంటనే వెళ్ళింది, అందరి దగ్గర ఆ పాత్రలు అప్పు తెచ్చింది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తలుపు వేసి నూనె పోయటం ప్రారంభించింది. నూనె పోస్తున్న కొలది పాత్రలో నిండిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అదే నువ్వైతే ఏం చేస్తావు తెలుసా? ఊరుగొండయ్య గారు, పాత్రలన్నింటిలో నూనె ఎట్ట వస్తుంది, కొంచెం నూనె ఉంటే అంటావు. అందుకే నీ జీవితంలో అద్భుతం జరగట్లా. దేవుని మాటను నమ్మాలి. ఏ బాబు, ఏంటి ఏడుస్తున్నారు, కంగారు పడుతున్నారు? ద్రాక్షారసం అయిపోయిందయ్యా. అవునా, నీళ్ళని తీసుకొచ్చి ఆ పాత్రలో పోయింది అన్నాడు. పోసాడు చూస్తున్నారు యేసు ప్రభుకి వెళ్ళి. యేసు అన్నాడు, ఆ నీళ్ళు తీసుకెళ్ళి ద్రాక్షారసంలాగా పోసేయండి అన్నాడు. ఊరుగొండ ప్రభా, అవి నీళ్ళుగా అని వాళ్ళు అంటే నీళ్ళుగా ఉండి వాళ్ళు ఏం చేశారు? ఆ నీళ్ళని తీసుకుని వెళ్ళి పోస్తుంటే అదట ద్రాక్షారసముగా మారిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ద్రాక్షారసముగా ఏ పాత్రలో ఏ బాణల్లో మారాయో
అక్కడికి వెళ్ళి ఆ బాణాలలో చేతులు పెట్టి ఆ బాణాలను పట్టుకొని ఆ బాణాలను ముద్దు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను నేను మొన్న కానా వివాహ వేడుకలో. ఇప్పటికీ ఆ బాణలు అక్కడ అలాగనే ఉన్నాయి. అది వివాహం జరిగిన స్థలం, అది ఒక సమాజ మందిరం, అది ఇల్లు కాదు, అది సమాజ మందిరం. ఇవాళ మనము అనేక స్థలాల్లో ఫంక్షన్ హాల్స్లో ఎలా మ్యారేజ్లు చేస్తున్నామో, వారు ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో వివాహాలు చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ సమాజ మందిరం అలాగనే ఉన్నది. ఆ రాతి బాణలు అలాగనే ఉన్నాయి. ఆ రాతి బాణలో నీళ్లు పోయిగా అవి తీసుకుని వెళ్ళిపోయిగా ద్రాక్ష రసమైంది. దేవుని మాట నమ్మారు, దేవుని అద్భుతం పొందుకున్నారు. ఆ బిడ్డ కూడా నూనె పొయ్యి అనగానే నూనె పొయ్యటం ప్రారంభించింది. పాత్రలన్నీ నిండిపోయాయి. ఆ నూనె తీసుకొని వెళ్ళి అమ్ముకున్నది, అప్పు తీరింది. ఇంకా నూనె మిగిలింది. ఏం చేసిందో తెలుసా? పెద్ద నూనె షాప్ పెట్టి, పెద్ద షాప్ పెట్టేసి నూనె మార్కెట్ పెట్టింది. పెద్ద బిజినెస్ అయిపోయింది. అప్పుల ఇల్లు ఆశీర్వాదంగా మారిపోయింది. దైవజనుడు అడిగింది. దైవజనుడు అడిగాడు, నీకేం కావాలి? మా అప్పు తీరాలంది. అప్పు తీర్చాడు. నీకేం కావాలని అడిగాడు గుడ్డివాడిని యేసయ్య. నా కళ్ళు కావాలన్నాడు, కళ్ళు ఇచ్చాడు. నిన్ను దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? వివాహం కావాలా? గర్భఫలం కావాలా? ఉద్యోగం కావాలా? నీ బిడ్డలకు స్వస్థత కావాలా? నీ భర్తకు స్వస్థత కావాలా? నీ కోర్టులో ఉన్న భూములు రావాలా? నీ జీవితంలో నష్టపోయింది తిరిగి నీకు రావాలా? అని ఏదైనా సరే నువ్వు అడుగు. నువ్వు అడగకనే దేవుని సన్నిధిలో నుంచి పొందుకోలేకపోతున్నావు. దేవుడు చెబుతున్నాడు, మీరు అడగకనే దేవుని సన్నిధిలో నుంచి పొందుకోలేకపోతావు. అడగండి, అడగాలి. ఎలీషా అడుగుతున్నాడు, ఏ బాబు, ఈ అమ్మాయి మనం రాగానే భోజనం పెట్టిందా? మనం రాగానే ఆహారం పెట్టింది, గది కట్టింది, సిద్ధపరిచింది, ఇవన్నీ ఏమిటి సంగతి? ఏమైనా అవసరం ఉందేమో అడగండి పోండి అన్నాడు. ఎలీషా ఎవరింట్లో? గనురాలైన షూనేమీరాలింట్లో ఎలీషాకి భోజనం పెట్టింది. ఎలీషా ఇంట్లోకి రావడానికి ఉండడానికి గది కట్టింది కదా. భోజనం తిన్న తర్వాత దైవజనుడు చేతులు దులుపుకొని ఆ వెరీ గుడ్ అమ్మ, గాడ్ బ్లెస్ యు అమ్మని వెళ్ళిపోవాలి. చెప్పండి, వెళ్ళిపోవాలి. కానీ దైవజనుడి యొక్క లక్షణం ఏంటంటే, నీ ఇంట్లో కొరత ఏదో దైవజనుడు చూస్తాడు. మీ బంధువులు వస్తారు, రా బాబాయ్ ఫ్రిడ్జ్ భలే కొన్నావురా, బాగుందిరా, డబుల్ కార్డ్ ఎప్పుడు కొన్నావు, బాగుందిరా, టేక్ బాగుందిరా, ఇది ఎప్పుడు కొన్నావు, అది ఎప్పుడు కొన్నావు, అన్నీ అడుగుతారు. కానీ దైవజనుడు అది కాదు. నీ ఇంట్లో ఏమీ లేదు దాన్ని చూస్తాడు. అది దేవుని మనస్సు, అది దేవుని హృదయం, అది దేవుని హృదయం. మా చర్చిలో చాలా గృహాలకు మేము అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాం, సంవత్సరానికి ఒకసారి. మేము ప్రతి నెల గృహ దర్శనాలు చేయలేము. ఎన్నెన్ని చేస్తాం? 1-2 అయితే చేస్తాం. కొన్ని వందల కుటుంబాలు చేయలేము. సంవత్సరానికి ఒక మారు వెళ్తాం. మేము పరిచర్య ప్రారంభించిన దినాల్లో మేము వెళ్ళిన ఇంటికి ప్రతి ఇంట్లో కుర్చీ కూడా లేదు, చైర్ కూడా లేదు కూర్చోడానికి. తడికలు, పైన తాటాకులు, చిన్న చిన్న ఇల్లులు, కూర్చోడానికి చైర్ లేదు, పడుకోవడానికి కనీసం వాళ్ళకి మంచం కూడా ఉండదు, చాపలు అంతే. కానీ మేము వెళ్ళి ఏం చేసేవాళ్ళం తెలుసా? అవన్నీ చూసి వాళ్ళు మాకు చెప్పకపోయినా, ప్రభువా వీళ్ళకి ఇది అవసరం ఉంది సహాయించి, అది అవసరం ఉంది సహాయించి, ఇది కావాలి సహాయించి, మంచి గృహాన్ని ఇవ్వని ప్రార్థన చేశాం. మన దైవజనురాలు నేను యెరూషలేములో ఉంటే దైవజనురాలు మా గృహాలన్నీ దర్శించడానికి వెళ్తే ఏ పూరిపాకలలోకి వెళ్ళారో దైవజనుడు ఒంగోని. ఇప్పుడు ఆ పూరిపాకలన్నీ బిల్డింగ్లు అయిపోయినాయట. అబ్బా, దైవజనురాలు నాతో చెబుతున్నారు సంతోషంగా, ఏమండి మన వాళ్ళందరూ పెద్ద పెద్ద గృహాలు కట్టేసుకున్నారు. ఆ గృహాలు సమృద్ధి, సంతోషం, ఆనందం. ఒకప్పుడు ఏమీ లేని ఇల్లు ఇప్పుడు సమృద్ధి వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, నీ ఇంటిని కూడా సమృద్ధిగా దేవుడు నింపుతాడు. అడుగు. ఆమెకేం కొరత ఉందో అడుగు. భోజనం పెట్టింది, భోజనం తిని గాడ్ బ్లెస్ యు అని వెళ్ళట్లో దైవజనుడు. ఆమెకేం అవసరం ఉందో చెప్పాడు. వచ్చి చెప్తున్నాడు శిష్యుడు, ఆమెకు పిల్లలు లేరయ్యా, భర్త ఏమో ముసలాడు, పిల్లలు పుట్టడం అసాధ్యం.
భర్త ముసలైతే పిల్లలు పుట్టడం అసాధ్యమైతే మనకెందుగా, కార్యం చేసేది దేవుడు. దేవుడు ఆమెను పిలువండి, ఆమె వచ్చి నిలబడింది. ఏమా ఏంటి నీ కొరతని చెప్పు అంటే చెప్పలేకపోతుంది. అప్పుడు చెప్పినప్పుడు మరుసటి సంవత్సరం ఇదే రోజుల్లో నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. చెప్పగానే సంవత్సరం తిరిగి వచ్చే లోపు బిడ్డను కన్నది. దేవునికి స్తోత్రం. బిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డకి జన్మనిచ్చింది. దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? నీ అవసరత ఏంటి? నువ్వేం కావాలని ఇక్కడికి వచ్చావు? స్వస్థత, ఉద్యోగమా? నీ భర్తను నువ్వు వదిలేశాడా? నీ భార్య నిన్ను వదిలేసిందా? నీ పరిస్థితులను అప్పులైపోయావా? సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నావా? చదువుకు తగిన జాబ్ లేక నిరుద్యోగిగా మిగిలిపోయావా? వాట్ హ్యాపెన్? ఏమిటి నీ సమస్య? చెప్పు ప్రభుతో. వాడు చెప్పాడు, నాకు కళ్ళు కావాలని. నాకు కళ్ళు కావాలి, ఇచ్చాడు. ఆమె చెప్పింది నా అప్పులు తీరాలని, తీర్చాడు. ఆమె చెప్పింది నాకు గర్భం లేదని, ఇచ్చాడు. నీకేం కావాలి అడుగు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడిని ప్రార్థన వినబోతున్నాడు. ఈ తైలాభిషేక ఆరాధనలో దేవుడు నీకు సహాయం చేయడానికి కదలబోతున్నాడు. ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళని చెప్పారు. మేము దేవుళ్ళమని ప్రకటించుకున్న వాళ్ళందరూ మాకేమిస్తామని అడిగారే తప్ప నీకేం కావాలని ఎప్పుడు ఎవరు అడగలేదు. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి? స్వస్థత కావాలా? ఆరోగ్యం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఉద్యోగం కావాలా? గర్భఫలం కావాలా? పోయిన ఉద్యోగం రావాలా? క్రొత్త ఉద్యోగం రావాలా? నీ వ్యవసాయం దీవించబడాలా? నీ పంట దీవించబడాలా? ఏం కావాలి? ఏం కావాలని వచ్చావో అది ప్రభుత్వం చెప్పడం ప్రారంభించు. నువ్వెక్కడున్నావో అక్కడ లేచి నిలబడు. నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలో అది చెప్పు. నీ నోరు దాయొద్దు, నీ స్వరం దాయొద్దు, నీ మాట దాయొద్దు. ప్రభుతో చెప్పు. నీకేం కావాలయ్యా అని అడిగాడు. నాకు చూపు కావాలని అడిగాడు. దేవుడిచ్చాడు. నీ కొడిస్తాడు. భయమే లేదు నీకు. నువ్వు ఇచ్చే దేవుడి దగ్గరకు వచ్చావు. నీ శరీరం ఏ రోగం? డాక్టర్లు భయపెడుతున్నారా? ఏం కాదు. డాక్టర్ల కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నీ దగ్గర. ఉద్యోగం రాదని అందరూ చెబుతున్నారా? భయపడద్దు. ఉద్యోగం ఇచ్చే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నీ స్థితిని మార్చేస్తాడు. నీ పరిస్థితులు మార్చేస్తాడు. నీ బ్రతుకులు మార్చేస్తాడు. ఈ రోజు దేవుడు నిన్ను తాకెళ్ళబోతున్నాడు. నేను దీవించి వెళ్ళబోతున్నాడు. నోరు తెరిచి చెప్పు. అయ్యా నా గర్భము కావాలని అడుగు. అయ్యా నాకు బిడ్డలు కావాలని అడుగు. అయ్యా నాకు ఇల్లు కావాలని అడుగు. అయ్యా నాకు స్వస్థత కావాలని అడుగు. అయ్యా నాకు ఉద్యోగం కావాలని అడుగు. అయ్యా నాకు వివాహం జరగాలని అడుగు. ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు కదలబోతున్నాడు. ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయడానికి కదులుతున్నాడు. ఈ దినము మంచి సమయం ఇది. దేవుడు నిన్ను తాకుతున్నాడు. దేవుడు నిన్ను తాకుతున్నాడు. దేవుడు నిన్ను తాకుతున్నాడు. కెమెరమా సోలమా రసోలెకెతెర్రెకెమే సోమ్యమా షాబారాకాతానమా. ప్రభు కార్యాలు చేస్తున్నాడు. ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. నేను చూస్తున్నాను మీ శరీరంలో గడ్డలు కరిగిపోవటం. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. గృహాలు లేని వారు యేసునామములో గృహాలు పొందుకుందు గాక. వివాహము జరిగిన వారు వివాహము పొందుకుందు గాక, జరుగును గాక. మంచి భాగస్వాములు మీ జీవితంలో కలుగును గాక. జీవితంలో వచ్చును గాక. మంచి భాగస్వాములు కలుగును గాక. ఓ రీమా సాందా కేమ్యం. అప్పుల బాధలో ఉన్నవారు, నువ్వు ఏ అవసరంతో ఇక్కడికి వచ్చావో ఆ అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఆ అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. కమాన్ 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 కమాన్. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ప్రార్థిస్తుండగానే మీ శరీరాల్లోనికి స్వస్థత వస్తుంది. చూడండి, గడ్డలు కరిగిపోతున్నా చూడండి. హీల్ అవుతున్నారు. హీల్ హీల్ హీల్. 2026లో మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి. 2026లో మీరు ప్లస్ అవబోతున్నారు. 2026లో మీరు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నారు. ఓ ఓ రిషాలారామా ఓ రామా సేంద్రి హెలియాక. ఫైల్స్తో బాధపడేవారు ఉన్నారు ఇక్కడ. స్వస్థత కలుగునుగా యేసు నామములో.
పైల్స్తో బాధపడేవారు యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. విడిపోయిన కుటుంబములు కలయబడును గాక, విడిపోయిన కుటుంబములు కలపబడును గాక. త్రాగుబోతు భర్తలు మారును గాక, త్రాగుబోతు బిడ్డలు మారును గాక, తాగుబోతు యజమానులు మారును గాక, తిరుగుబోతు యజమానులు మారును గాక, వ్యభిచారములో ఉన్న యజమానులు మారును గాక. ఓ కోర్టులో కేసులో ఉన్న భూములన్నీ కొట్టి మీకు న్యాయము తీర్చును గాక, మీరు కోర్టులో గెలుచును గాక, మీ భూములు మీకు తిరిగి వచ్చును గాక. మీ వ్యవసాయం దేవుడు దీవిస్తున్నాడు యేసు నామములో, యేసు నామములో మీ వ్యవసాయం దీవించబడును గాక. మీ పంటను ఆశీర్వదిస్తున్నాను, మీ భూములను ఆశీర్వదిస్తున్నాను, మీ కుటుంబాలను దీవిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మీ తలల మీద ఒక దైవ శక్తి కమ్ముకుంటుంది. అభిషేకం వస్తుందో చూడండి, ఆత్మ కార్యం జరుగుతుందో చూడండి, పరిశుద్ధాత్మను కదులుతున్న చూడండి, పరిశుద్ధాత్మను మూవ్ అవుతున్న చూడండి. టచ్ టచ్, పడిపోతారు చూడండి. టచ్ 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 టచ్, పక్క వాళ్ళు పడిపోతే లేపండి. టచ్ 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 టచ్, పడిపోయిన వారు లేపండి. ఓ రామా శాఖాత రామ శేఖ. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.